దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహుల్లను దేవుడు దీవించి వారికి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసు ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవెట్టి అమర్ మోనాలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్వికి ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసీసీ కుటుంబ సభ్యులందరినీ దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ బెంజమిన్ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పి దుర్గంబకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, గుండె నొప్పి నుండి స్వస్థతను చేకూర్చమని, మరియు పి పవన్కి మంచి ఆయురారోగ్యం దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన బండి వినయ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయే కృపను ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బండి జయరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మణిభూషణ్ చేస్తున్న ఉద్యోగంలో ఆటంకాలన్నీ తొలగిపోవాలని, దేవుని చిత్తం అయినచో మంచి ఉద్యోగం ప్రసాదించాలని, ఇవాన్ రామ్కి మంచి చదువులు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట మణిభూషణ్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిన్నటి రోజున పుట్టినరోజు జరుపుకున్న సిహెచ్ రాజా ఆకాష్ను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సిహెచ్ మరియన్ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకి మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుమారునికి మారు మనసును దయచేయమని, ఉన్నత చదువులకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించేలాగున దేవుడు దీవించాలని, మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను విడుదలను దయచేసి లోన్ శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింప చేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్య బలి పూజ. కుటుంబంలో మరణించిన తిరుమల రెడ్డి లూర్దు రెడ్డి, తిరుమల రెడ్డి వర్షిత్ గాదే షౌరెడ్డి, గాదే జోజమ్మ, గాదే జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తిరుమల రెడ్డి జోజిరెడ్డికి క్యాన్సర్ నుండి స్వస్థతను చేకూర్చమని, మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఆరోగ్యమాత పేరిట పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి బాలరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకున్న 7వ శాంతమేరుని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ జస్టిన మేరుని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు 7వ శాంతమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. యాదగిరి త్వరగా కోలుకోవాలని, హాస్పిటల్ నుండి త్వరలో డిశ్చార్జ్ అవ్వాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట వెలంకని మాత పేరిట పూజ సమర్పించేవారు అపుండ్రెడ్డి వినిషా జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, హోంలోన్ త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు హృదయం పేరిట వెలంకని మాత పేరిట పూజ సమర్పించేవారు అపుండ్రెడ్డి వినిషా జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. ఇది పూజా సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభు సగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము.
పొందుదము. ఇది పూజ సమయం, మనకు సగిన అభయం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనైన వారు నాకు మొరపెట్టుకున్నచో నేను వారి మొరలను ఆలకింతును, నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నుడువుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన వారందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించాలని, దూరదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళుతున్న ప్రతి బిడ్డను కూడా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి మనందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 2వ వచనం నుండి 12 వచనముల వరకు. యజమానులు విశ్వాసులైనచో వారు తమ సోదరులేనని బానిసలు వారిని నిర్లక్ష్యము చేయరాదు. అంతేకాక తమ సేవ మూలముగా లాభమును పొందు విశ్వాసులు కూడా
తమ ప్రియ సోదరులు కనుక వారిని మరింత అధికముగా సేవింపవలయును. ఈ విషయములను నీవు తప్పక బోధించుచు హెచ్చరింపవలయును. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తి అయినను జ్ఞానశూన్యుడు, పొగరుపోతూ. అట్టి వానికి వాగ్వివాదముల యందును అభిలాష మెండు. వీని మూలముగా అసూయలు, కలహములు, దూషణలు, దుష్ట సందేహములు, సత్యదూరులు, బుద్ధిహీనులును అగువారితో వాగ్వివాదములు కలుగుచున్నవి. ధనవంతుడగుటకు దైవభక్తి ఒక మార్గమని వారు అనుకొందురు. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమయూ వెంట తీసుకొని రాలేదు. మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమయ్యను వెంట తీసుకొని పోజాలము. కనుక మనకు అన్న వస్త్రములు లభించినచో సంతృప్తి పొందుదుము. కానీ ధనాకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపాయకరములను, మూర్ఖములను అగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక బాధలతో తమను తామే పొడుచుకొనిరి. కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అని వాని కొరకు నీవు ప్రయత్నింపుడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఉనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. ఇది ఏలినవారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. పిలచుచున్నది దైవవా
తప్పిన వారెల్లరిని యేసు వెదకుచున్నాడు. నేడు నీవు ప్రభుని స్వరమును ఆలించినా పొందెదవు రక్షణను కనుగొనేదవు. నీ మార్గమును అర్పించు, నిన్ను ప్రభువునకు అర్పించు, నిన్ను ప్రభువునకు. అద్భుత కార్యములు నీలో కాంచెదవు, అద్భుత కార్యములు నీలో కాంచెదవు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా 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 యేసయ్య నీకే హల్లెలూయా. హోసన్నా హోసన్నా దావీదు తనయులకు హోసన్నా 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 దావీదు తనయులకు హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా 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 యేసయ్య నీకే హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 3వ వచనం వరకు. తరువాత యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థతులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేన అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కాజా భార్యగు యోహానమ్మ, సుజానమ్మ మరియు వారి సొంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ప్రార్థిస్తూ మీ అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే పునీత లూకా గారు యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు స్త్రీలు ఎంత గొప్ప పాత్ర వహించారో చాలా చక్కగా క్లుప్తముగా తెలియచేస్తూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు అనేక పట్టణాలకు, ప్రాంతాలకు, గ్రామాలకు వెళుతూ ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా స్త్రీలు వెంబడించారు, వెంబడించటం మాత్రమే కాదు, యేసు ప్రభువుకును మరియు 12 మంది అపోస్తలుకు కూడా ఈ స్త్రీలు ఎంతగానో సేవ చేసినట్లు, వాళ్ళకు కావలసినటువంటి నిత్య అవసరాలను సమకూరుస్తూ, సమయానికి భోజనాలను ఏర్పాటు చేస్తూ, అన్ని విధాలుగా వారి పరిచర్యలో సహాయ సహకారాలు అందించి ఎంతో విశ్వాసముతో చక్కగా ఈ యొక్క స్వార్థ పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీలు ఎవరు అని అంటే, ప్రియ సహోదరులారా, అపవిత్ర ఆత్మల నుండి దేవుని చేత స్వస్థత పొందినటువంటి స్త్రీలు, అనేక రోగముల నుండి
స్వస్థతను పొందుకున్నటువంటి స్త్రీలు, ఆయన యొక్క వాక్కు చేత ఆకర్షింపబడినటువంటి వారు, ఆయన యొక్క అద్భుత కార్యాల చేత విశ్వాసములో బలపడినటువంటి వారు, అలాగే హేరోదు రాజు సామ్రాజ్యంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధిపతుల భార్యలు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, వీరు యేసు ప్రభు వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ వారికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి స్త్రీలు. వాక్యం సెలవిస్తుంది, లూకా శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనములో, ఈ స్త్రీలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత ధనమును, కొన్ని ఆహార పదార్థాలను ఈ సేవకులకు సమర్పించుకున్నట్లుగా, ఆ సేవలో వాళ్ళకి తోడ్పడినట్లుగా మనం ఈ యొక్క సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీల పాత్ర యేసు ప్రభు పరిచర్యలో ఎంతో గొప్పగా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్త్రీలు అన్ని రంగాలలోనూ ఎంతో ముందంజలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. స్త్రీలు అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందారు అని కూడా మనం చెప్పుకోవాలి. విద్యారంగంలోనూ, ఆరోగ్య రంగాలలోనూ, అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం పొందటంలోనూ, భూమి మీద తయారు చేయబడుతున్నటువంటి వస్తువుల నుండి ఆకాశంలోనికి ఎగిరేంత గొప్ప స్థాయికి స్త్రీలు ఈరోజు ఎదిగారు అంటే మనమందరం కూడా ఈరోజు గర్వపడాలి, అభినందించాలి, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూకా గారు ఎందుకు స్త్రీల గురించే అంత గొప్పగా మాట్లాడుతున్నారంటే, స్త్రీలో ఉన్నటువంటి గొప్ప పట్టుదలను గురించి. ఒకసారి విశ్వాసంలో బలపడినటువంటి స్త్రీ దేవుని కోసం ఏది చేయడానికైనా వెనకంజ వేయదు. వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని గురించి, వారికి ఉన్నటువంటి భక్తిని గురించి, వారికి ఉన్నటువంటి పట్టుదలను గురించి ఈరోజు పునీత లూకా గారు చాలా చక్కగా సువిశేషంలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరు, గమనించండి, అమ్మ లేకపోతే ఈ సృష్టి లేదు, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. ఇంటిలో ఏ పని చేయాలన్నా అమ్మ కావాలి, స్త్రీ కావాలి. ప్రియ సహోదరులారా, ఇంటిని చక్కదిద్దుకోవటం నుంచి ఆకాశములో నక్షత్రాల వరకు ఎగిరేంత స్థితికి ఈరోజు స్త్రీ అంత ఉన్నతమైన స్థాయిలో ఉంది అంటే మనం గర్వపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, స్త్రీలో అంత గొప్ప శక్తి ఉంది. ఇంటిని చక్కబెట్టుకోవటం, బిడ్డలను చదివించుకోవటం, బిడ్డల ఆలన పాలన చూసుకోవటం, బిడ్డలను సన్మార్గములో నడిపించుకోవటం, బిడ్డలకు మంచి నీతి బోధనను చేయటం, అన్ని విధాలుగా ఆ తల్లికే సాధ్యమవుతుంది. ఆ తల్లి ఒక్కసారి విశ్వాసములో బలపడితే, దైవ జ్ఞానములో బలపడితే, దేవుని యందు దాహములో బలపడితే వాళ్ళని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అంత గొప్ప శక్తి వారికి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం వింటున్నాం, ఒక మగవాడి యొక్క విజయం వెనకాల ఒక స్త్రీ తప్పకుండా ఉంటుంది అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మగవాడు బయటకు చూడడానికి చాలా భయంకరంగా కనిపించవచ్చు, చాలా ధైర్యంగా ఉన్నట్లుగా కనిపించవచ్చు, చాలా శక్తివంతముగా మనకు కనిపించవచ్చు. కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి స్త్రీ గనక ఆయనకి ధైర్యాన్ని నూరిపోయకపోతే, అన్ని విధాలుగా ఆ వ్యక్తిని ప్రోత్సహించకపోతే, అన్ని విధాలుగా ఆ వ్యక్తికి చేదోడు వాదోడుగా ఉండకపోతే ఎంత బలవంతుడైనటువంటి పురుషుడైనా ఏమీ సాధించలేడు. కాబట్టి ప్రియ సహోదరులారా, స్త్రీలో అంత గొప్ప శక్తి ఉంది. బలహీనుడైనటువంటి భర్తను బలవంతంగా మార్చుకోవడానికి, అవిశ్వాసపరుడైనటువంటి భర్తను విశ్వాసములో నడిపించుకోవడానికి, అనారోగ్యములో ఉన్నటువంటి భర్తను ఆరోగ్యంగా మార్చుకోవడానికి, తప్పుదోవలో పడినటువంటి భర్తను సన్మార్గములో నడిపించుకోవడానికి విశ్వాసము కలిగినటువంటి స్త్రీకి సాధ్యము, మంచి మనసు కలిగినటువంటి స్త్రీకి సాధ్యము, సద్గుణాలు కలిగినటువంటి స్త్రీకి మాత్రమే ఇది సాధ్యం అని ఈరోజు లూకా గారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నీ భార్య
ఇంత గొప్ప శక్తి కలిగి ఉంది అంటే ఆనందించు ప్రియబిడ్డ. నీవు ప్రార్థన చేయకపోతే, గుడికి రాకపోతే ఏం పర్వాలేదండి, మీరు మీ పని చేసుకోండి, నేను గుడికి వెళ్ళొస్తాననే భార్యలు కాదు. రండండి, ముందు గుడికి వెళదాం, ముందు ప్రార్థన చేసుకుందాం, ముందు దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుందాం, ముందు దేవునికి ప్రాముఖ్యత ఇద్దాం, ఆ తర్వాతనే ఏ పనైనా చెప్పినటువంటి భార్య ఈరోజు నీకు భార్యగా వచ్చింది అంటే చాలా సంతోషపడవలసినటువంటి శుభ గడియ. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా ఇళ్లకు వెళ్ళినప్పుడు భార్యలు వారు వహించే పాత్ర, ఆ తల్లులు ఆ ఇంటిలో వహించే పాత్ర ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో ఆనందకరంగా ఉంటుంది, ఎంతో విశ్వాసపరంగా ఉంటుంది. ప్రియ సహోదరులారా, అలాంటి స్త్రీలు నీకు తల్లిగా ఉంటే, అలాంటి స్త్రీలు నీకు భార్యగా ఉంటే ఈరోజు నీవు వెనక్కి చూడని అవసరం లేదు, దేని గురించి ఆలోచించిన అవసరం లేదు, ఏ విషయంలోనూ నీవు తల దించుకోని అవసరం లేదు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, యోగ్యురాలైనటువంటి భార్య, గుణవంతురాలైనటువంటి భార్య, విశ్వాసములో బలపడినటువంటి భార్య భర్తకు బంగారపు కిరీటము లాంటిది అని. భర్తను ఏ క్షణాన తల వంచుకునే స్థితికి ఆమె తీసుకురాదు అని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూకా గారు చాలా చక్కగా ఆ అమ్మ గురించి లేదా స్త్రీల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాల గురించి, వాళ్ళు విశ్వాసములో, విశ్వాస యాత్రలో యేసు ప్రభువుకును 12 మంది అపోస్తులకును వాళ్ళు చేస్తున్నటువంటి సేవను గురించి చాలా చక్కగా వివరించారు. నేను కూడా అనేక సందర్భాలలో, అనేక వాక్యాలలో నేను సువార్త పరిచర్యలో స్త్రీల పాత్ర ఎంత గొప్పగా ఉందో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అవును ప్రియ సహోదరులారా, మగవాళ్ల కంటే కూడా ఒక స్త్రీ విశ్వాసములో బలపడితే, మగవాళ్ల కంటే కూడా ఒక స్త్రీ దైవజ్ఞానములో బలపడితే, మంచి లక్షణాలలో బలపడితే, ఆ ఇల్లు ఎప్పుడు ఏటి ఒడ్డున నాటబడినటువంటి పచ్చని చెట్టులాగా నిగనిగలాడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, సద్గుణాలు కలిగినటువంటి, మంచి గుణాలు కలిగినటువంటి స్త్రీ, వినయము, విధేయత, ఓర్పు, సహనము కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది కానీ కుటుంబాన్ని ముక్కలు చేయదు. భర్తకు ఆశీర్వాదకరంగా, భర్తకు దీవెనకరంగా, కుటుంబ ఎదుగుదలకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది కానీ కుటుంబాన్ని ముక్కలు చేసుకోదు. అందుకని ప్రియ సహోదరులారా, ఈరోజు చాలా కుటుంబాలు ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా లోపలే సక్కదిద్దుకునే స్త్రీలున్నారు, లోపలే సర్దుకుపోయే స్త్రీలున్నారు. నా భర్తే కదా, నా బిడ్డలే కదా, నా భార్యే కదా అని సర్దుకుపోయే మంచి మనసులు, మంచి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ కుటుంబం ముందుకు వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు కావాలి ప్రియ సహోదరులారా, సర్దుకునే వాళ్ళు కావాలి, చక్కబెట్టే వాళ్ళు కావాలి, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు కావాలి, విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కావాలి, అందరినీ కలుపుకునే వాళ్ళుగా ఉండాలి, అందరితో ఆనందంగా, సఖ్యతగా, సమాధానముగా జీవించే వాళ్ళు ఉండాలి. అప్పుడే ప్రియ సహోదరులారా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగలుగుతాం, ఎన్ని సాతాను శోధనలు వచ్చినా ఎదుర్కోగలుగుతాం, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం. ఆ అవకాశం అందరికీ రాదు ప్రియ సహోదరులారా, కొంతమంది మాత్రమే. దైవ జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు, ఇలాంటి స్త్రీలకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. ప్రియ సహోదరు, కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కంప్లైంట్ చేయరు. భార్య భర్త గురించి కంప్లైంట్ చేయదు, భర్త భార్య గురించి కంప్లైంట్ చేయదు. అలాని కంప్లైంట్స్ లేవా, సమస్యలు లేవా అంటే చాలా సమస్యలు ఉన్నాయి ప్రియ సహోదరులారా. కానీ నా సమస్య నేను సరిదిద్దుకుంటాను, నా ఇబ్బందులు నేను సరిదిద్దుకుంటాను. ఇవి అలా వచ్చిపోతూ ఉండేవే కదా, శాశ్వతంగా మనతో ఉండేవి కాదు కదా. ఒక సమస్య మనతో ఉండాలా పోవాలనేది మన మీద ఆధారపడి ఉంది. అలాగే
ఆ మాటను పట్టుకున్నామనుకోండి, పంతాలకు పట్టుకుని ఉన్నామనుకోండి, పట్టుదలతో అలాగే పట్టుకుని ఉన్నామనుకోండి, ఏ సమస్య పరిష్కారానికి రాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లోకా గారు స్త్రీలను ఎంతగానో అభినందిస్తున్నాడు, వాళ్ళ త్యాగాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల, వాక్యము పట్ల, దైవ సేవ పట్ల వాళ్ళకున్నటువంటి మంచి మనసును అభినందిస్తున్నారు. అలా అని పురుషులను అభినందించటం లేదని కాదు, పురుషులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడని కాదు. స్త్రీల గురించి మాట్లాడామంటే పురుషులు తప్పకుండా దానిలో ఉంటారు. ఈరోజు మనం అందరం కూడా అమ్మ గర్భము నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అమ్మ గురించి గొప్పలు మాట్లాడితే ఆ గొప్పతనం బిడ్డలందరికీ కూడా వర్తిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మరి ఇలాంటి స్త్రీలు మన సమాజంలో ఉన్నారు. ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా ఉన్నారు. ఇలా మంచి హృదయముతో, దయార్థ హృదయముతో, ఉదార స్వభావముతో, మంచి విశ్వాసముతో స్త్రీలు పురుషులు ఉన్నారు. కాబట్టే దైవ పరిచర్య ముందుకు వెళుతుంది. దేవుడు వాళ్ళని చల్లగా దీవిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలను చక్కగా చూస్తూ ఉన్నాడు. ఏటి ఒడ్డిన నాటబడిన పచ్చని చెట్టు వలె వారిని కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్త్రీలలో నా కుటుంబం ఉందా, ఈ స్త్రీలలో నా భార్య ఉందా, ఈ స్త్రీలలో నా భర్త ఉందా, ఈ స్త్రీలలో నా తల్లి ఉందా, ఈ స్త్రీలలో నా అక్క చెల్లెలు ఉన్నారా అని ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి స్త్రీలు ఉన్న కుటుంబం వాళ్ళు ఎక్కడ పాదం పెట్టినా పచ్చగా ఆ కుటుంబం దీవించబడుతుంది, గొప్పగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈరోజు చాలామంది యవనస్తులు నాకు మంచి భార్య కావాలి అని అడుగుతూ ఉన్నారు, నాకు మంచి భర్త కావాలి అని ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి భార్యాభర్తలు మీ జీవితంలో రావాలని యవనస్తులందరి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, లూకా గారు ఈరోజు మీ యొక్క పరిచర్యలో స్త్రీలు ఎంత గొప్ప పాత్ర వహించారో చాలా చక్కగా ఆయనకు జ్ఞానం ఇచ్చి మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మా సమాజంలో అలాంటి స్త్రీలను ఆశీర్వదించండి, అలాంటి మంచి మనసుతో ఆ బిడ్డలను దీవించండి ప్రభువా. ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు కుటుంబంలో వచ్చినా చక్కబెట్టుకుని సర్దుకుని ముందుకు వెళ్ళి మంచి స్త్రీలను ఆశీర్వదించండి, వారికి దైవ జ్ఞానాన్ని నూరిపోయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అలనాడు మీరు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఏ విధంగా స్త్రీలు మీ పరిచర్యలో సహాయ సహకారాలు అందించారో ఈరోజు కూడా ఎంతోమంది స్త్రీలు ముందుకు వచ్చి మీకోసము, మీ సేవకుల కోసము, మీ మందిరము కోసం ఎంతగానో సేవ చేస్తున్నారు ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి ఉదార స్వభావాన్ని బట్టి, వారి మంచి మనస్సును బట్టి ఉన్నతంగా వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనములో స్త్రీలు వారి యొక్క స్థితి స్తోమతల నుండి సువార్త పరిచర్యకై వనరులను సమకూర్చరి అని వాక్యము తెలియచేస్తుంది. అవును ప్రభువా, ఈరోజు చాలామంది మంచి హృదయంతో, ఉదార స్వభావముతో సువార్త పరిచర్య ముందుకు వెళ్ళడానికి మీరు వాళ్ళకిచ్చినటువంటి తలాంతులను బట్టి ముందుకు వచ్చి ఈ పరిచర్యలను ప్రోత్సహిస్తున్నందుకు ఆ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు యవనస్తుల మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. చిన్నారి బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ కుటుంబంలో కలతలు, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, విడాకుల సమస్యలు, అనుమానం సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతమవుతున్నారో వారందరినీ కూడా ప్రభువా వారి హృదయాలను మార్చి మంచి మనసుతో ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులకు మంచి భార్యలను, మంచి భర్తలను వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదువు పూర్తయినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి వీసాలను అనుగ్రహించమని
విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి పడుతున్నటువంటి బాధలు మీకు తెలుసు, వాళ్ళలో ఉన్నటువంటి మానసిక శారీరక వేదనలు మీకు తెలుసు ప్రభువా. వారందరికీ మీరే తోడుగా ఉంటూ వారికి ఏమేమి కావాలో మీరే సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, అనేక రకరకాల తాగుడు, చూదము, వ్యసనాలలో ఉన్నటువంటి వారికి విడుదలను దయచేయండి. అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని, ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, అనారోగ్య సమస్య, ఆపరేషన్ సమస్య, రకరకాల ఇబ్బందుల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన వారి కుటుంబాలను, వారి బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి మెసేజెస్ పెడుతూ మా కోసం ప్రార్థించని అని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ బిడ్డలు ఈ యొక్క దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటూ ఉండగా హేరాళముగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి, ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దివ్య పూజా బలి అనంతరం ఈ బిడ్డలు ఎక్కడెక్కడికి ప్రయాణం చేయబోతున్నారో, ఏ పనులు చేయబోతున్నారో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ప్రభా, మీరే ఈ బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలార్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక.
దృష్టిలను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతే కాక మా పతనమునకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిత్యము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు మనందరిని దీవించడానికి, మనందరి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి, మనందరి ఆత్మకు జీవాహారముగా మారడానికి, మనలో ఉన్న వ్యాధులను, బాధలను, సమస్యలన్నిటి కూడా తొలగించడానికి పరలోకము నుండి ఈ బలిపీఠం మీదకి దిగి వస్తున్న పవిత్రమైన సమయం. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి. అతి త్వరలోనే దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలను మీరు చూడబోతూ ఉన్నారా? రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము.
చెప్పి శిష్యులకి చూచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని తదితర పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారందరినీ దీవించి వారికి శాంతి సమాధానాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చేసే పనులను ప్రతి తలంపులోనూ తోడుగా ఉండమని, వారి వీసాలను పిఆర్లను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని మెసేజెస్ పంపిస్తూ ఫోన్ల ద్వారా ప్రార్థన అవసరతలను కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించండి ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. గర్భఫలం లేనటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియ మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేను
నేను మంచి కాపరిని, నేను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరుచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములు ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. అమ్మా